హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయంపై మాట్లాడబోతున్నాం. ఐటీఎల్జీ హావింగ్ మరియు దాని వెనుక ఉన్న బ్యాలెన్స్డ్ టోకెనామిక్స్ కథ. మీకు ఇప్పటికే తెలుసు, ఇటీవల హావింగ్ జరిగింది. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా రెఫరల్ రివార్డ్స్, గేమింగ్ రివార్డ్స్ తగ్గించాం. కానీ ఈసారి ఒక పెద్ద మార్పు జరిగింది. బేస్ రేట్ 1 నుంచి 0.5కి తగ్గింది. ముందుగా జాయిన్ అయిన వాళ్లకు నిజంగా అభినందనలు. తర్వాత జాయిన్ అయిన వాళ్లకు నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, ఇప్పటికీ ఇది చాలా ఎర్లీ స్టేజ్. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగదు. బేస్ రేట్ ఇంకా తగ్గుతుంది, 0.25, 0.125. అలాగే భవిష్యత్తులో మరిన్ని హావింగ్స్ రావచ్చు. హావింగ్ ఎందుకవసరం? హావింగ్ చేయడం వెనుక ప్రధాన కారణం ఒక్కటే: ఐటీఎల్జీ ఇన్ఫ్లేషనరీ టోకెన్ కాకుండా ఉండాలి. మొదటి రోజులు చూసినప్పుడు ఐటీఎల్జీ చాలా ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతుందేమో అని అనిపించొచ్చు. కానీ నిజానికి డిస్ట్రిబ్యూషన్ చాలా బ్యాలెన్స్డ్గా జరిగింది. ఇక్కడ ఎప్పుడూ పెద్ద వేల్స్కి ఒకేసారి మ్యాసివ్ టోకెన్స్ ఇచ్చిన క్యాంపెయిన్ లేదు. ఐటీఎల్జీ పొందాలంటే హ్యూమన్ నెట్వర్క్ డెవలప్ చెయ్యాలి. అది రెఫరల్ అయినా, యాక్టివ్ పార్టిసిపేషన్ అయినా, ఈకోసిస్టంలో ఇన్వాల్వ్మెంట్ అయినా. టోకెన్స్ తక్కువగా వస్తే ఏం జరుగుతుంది? కాలక్రమేణా ఐటీఎల్జీ ఇష్యూయెన్స్ తగ్గుతుంది. టోకెన్స్ తక్కువగా వస్తే డిమాండ్ సేమ్గా ఉంటే వాల్యూ పెరిగే అవకాశం ఎక్కువ. ఇది ఫియాట్ కరెన్సీస్కి పూర్తి విరుద్ధం. ఉదాహరణకి 1960స్లో ఒక కోక్ ధర కేవలం 10 సెంట్స్ మాత్రమే. ఈరోజు ఎంతుందో మనందరికీ తెలుసు. ఫియాట్ కరెన్సీస్ కాలక్రమేణా వాల్యూ కోల్పోతాయి. ఐటీఎల్జీ లాంటి సిస్టమ్స్ మాత్రం స్కేర్సిటీ క్రియేట్ చేస్తాయి. స్కేర్సిటీ మాత్రమే కాదు ఫ్రెండ్స్, అటెన్షన్ కూడా. హావింగ్ అంటే స్కేర్సిటీ మాత్రమే కాదు. ప్రతి హావింగ్ ఈవెంట్తో ఐటీఎల్జీ ఈకోసిస్టమ్ మీద అటెన్షన్ పెరుగుతుంది. కొత్తగా క్రిప్టోలోకి వచ్చేవాళ్లు, ముందు ఐటీఎల్జీ గురించి తెలియనివాళ్లు కూడా ఈ హావింగ్ వల్ల ఈకోసిస్టమ్ వైపు ఆకర్షితులవుతారు. న్యూ యూజర్స్, ఎగ్జిస్టింగ్ యూజర్స్ అందరూ స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల బెనిఫిట్ పొందాలని చూస్తారు. దీంతో డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటర్లింక్ చైన్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ట్రెడిషనల్ ప్రూఫ్ ఆఫ్ వర్క్లా కాకుండా ఇంటర్లింక్ చైన్లో సెక్యూరిటీ గ్రూప్ అనే మెకానిజం ఉంది. హ్యూమన్ నోడ్స్ కలిసి నెట్వర్క్ని సెక్యూర్ చేస్తాయి. దానికి రివార్డ్స్ కూడా ఉంటాయి. భవిష్యత్తులో ఈ సెక్యూరిటీ గ్రూప్ రివార్డ్స్ కూడా హావింగ్కి లోబడి రావచ్చు. హావింగ్ ఎప్పుడూ మంచిదేనా? ఇక్కడొక నిజం చెప్పాలి. హావింగ్ ఎప్పుడూ పాజిటివ్ మాత్రమే కాదు. ఈకోసిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ కాకముందే రివార్డ్స్ చాలా ఎక్కువగా తగ్గిస్తే న్యూ యూజర్స్ రావడం స్లో అవుతుంది. గ్రోత్ తగ్గితే రివార్డ్స్ కూడా ఆకర్షణీయంగా ఉండవు. అందుకే హావింగ్ ఎప్పుడూ బ్యాలెన్స్లో ఉండాలి. ఫ్యూచర్ రిజన్ సూపర్ మైనింగ్ యాప్ రికవరీ మెకానిజం అమల్లోకి రావడంతో ఇంటర్లింక్ ఇప్పుడు సూపర్ మైనింగ్ అప్లికేషన్ వైపు వెళుతోంది. ఇది ఇంకా చాలా ఎర్లీ స్టేజ్, మన జర్నీ ఇంకా చాలా లాంగ్. కానీ ఒకటి మాత్రం ఖాయం: బ్లూ, మనమంతా ఈ ఈకోసిస్టమ్ మీద పెట్టుకున్న ట్రస్ట్, బిలీఫ్, పేషెన్స్ ఒకరోజు మనం ఆశించిన విధంగా రివార్డ్ అవుతుంది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఐటీఎల్జీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే కనెక్టెడ్ విత్ ఇంటర్లింక్ హ్యూమన్ నెట్వర్క్.